వెల్కమ్ టు లాలనర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. న్యాయ వ్యవస్థ రాజుల కాలంలో ఏ విధంగా ఉంది? బ్రిటిష్ కాలంలో వచ్చిన న్యాయ వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏమిటి? నెక్స్ట్ మనం కొత్తగా వచ్చిన చట్టాల్లో వచ్చిన ముఖ్యమైన మార్పులేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి న్యాయ వ్యవస్థ లేని ప్రాచీన కాలంలో కన్నుకు కన్ను, పన్నుకు పన్నుగా ఎవరికి వారే నేరాలకు శిక్ష విధించేవారు. ఆ తర్వాత రాజుల పాలనలో కొంతమేర విచారణలు జరిపి శిక్షను విధించేవారు. చాలాసార్లు నేర తీవ్రతకు, శిక్షణకు పొంతన ఉండేది కాదు. ఇండియాలో ఆధునిక న్యాయ వ్యవస్థ బ్రిటిష్ హయాంలో మొదలైందని చెప్పవచ్చు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో లార్డ్ మెకాలే ఆధ్వర్యంలో కూర్చిన భారతీయ శిక్షా స్మృతి 1860ని ఆ తర్వాత 2 ఏళ్లకు అమల్లోకి తెచ్చారు. ఇది అనేక నేరాలను నిర్వచించి వాటి శిక్షలను నిర్దేశించింది. ఉద్దేశపూర్వకంగా చేయని వాటిని నేరాలుగా పరిగణించకూడదని, వాటికి ఎవరు శిక్షార్హులు కారని ఈ శిక్షా స్మృతి చెబుతుంది. గత 162 ఏళ్లుగా అదే చిన్న చిన్న మార్పులతో, చేర్పులతో అమల్లో ఉంది. నేరాలు చేయడానికి ప్రజలు భయపడాలనే ఉద్దేశంతో శిక్షలు విధిస్తున్నారు. నేరస్తుడిని సంస్కరించి తిరిగి నాగరిక సమాజంలో మారిన మనిషిగా ప్రవేశపెట్టడమే ఆధునిక సమాజంలో శిక్షల ఉద్దేశం. సంఘంలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. అందుకే హత్య, మోసం, ఇతర ఏ నేరమైనా అది వ్యక్తిగతంగా కాకుండా సభ్య సమాజానికి వ్యతిరేకంగా లేదా శాసనం ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినట్లు భావిస్తారు. అందువల్ల న్యాయస్థానంలో నేరం నిరూపించి నేరస్తుడికి శిక్ష వేయించే బాధ్యత ప్రభుత్వానిదే. భారత శిక్షా స్మృతి 1860లోని సెక్షన్ 53 మరణశిక్ష, జీవిత ఖైదు, సాధారణ కారాగారం, కఠిన కారాగారం, జరిమానా అనే 5 శిక్షలను నిర్దేశించింది. హత్య, బలాత్కారం, రాజద్రోహం లాంటి హేయ నేరాలకు మరణశిక్ష, కొన్ని సందర్భాల్లో జీవిత ఖైదు విధించవచ్చు. సాధారణ జైలు శిక్షలో నేరస్తుడిని కారాగారంలో నిర్బంధిస్తారు. కఠిన కారాగార శిక్షలో కఠినమైన శ్రమ చేయాల్సి ఉంటుంది. చిన్న నేరాలకు జరిమానా చెల్లిస్తే సరిపోతుంది. మొన్న జూలై 1 నుంచి భారతీయ శిక్షా స్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చింది. ఇందులో సెక్షన్ 4లో పైన చెప్పిన 5 శిక్షలతో పాటు సంఘ సేవను చేర్చారు. అయితే సమాజ సేవ అంటే ఏమిటి? ఇందులో నిర్వచించలేదు. ఏ విధమైన జీతభత్యాలు లేకుండా సమాజ హితం కోసం పనిచేయడాన్ని న్యాయస్థానం ఒక శిక్షగా నిర్ణయించవచ్చునని జూలై 1న అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్ 23 సంఘ సేవను నిర్వచించింది. సంఘ సేవను శిక్షగా పరిగణించడం కొంచెం అసందర్భంగా తోస్తుంది. అయితే న్యాయస్థానాలు సంప్రదాయంగా విధిస్తున్న శిక్షలను పరిశీలిస్తే ఇది ఒక కొత్త ఒరవడి అని చెప్పవచ్చు. సాధారణంగా మొదటిసారి నేరం చేసినప్పుడు ఒక చిన్నదైతే నేరస్తుడిని జైల్లో పెట్టి శిక్షించాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు సంఘ సేవను శిక్షగా విధిస్తుంటారు. ఈ విధానం ఎప్పటినుంచో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉంది. నేరస్తుడు సంఘ సేవ ద్వారా కొంత మానసిక స్వాంతన, పశ్చాత్తాపం పొందుతాడన్నది ఈ శిక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. మన శిక్షా స్మృతిలో అలాంటి వాటిని చట్టబద్ధం చేయకున్నా కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, మొక్కలను నాటడం, ఆసుపత్రుల్లో పనిచేయడం వంటి సామాజిక సేవకు సంబంధించిన శిక్షలను న్యాయస్థానాలు విధించాయి. జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బాలలు సంఘ సేవ చేయాలని ఆదేశించే అధికారం జువెనైల్ జస్టిస్ కోర్టుకు ఉంటుంది. నూతన చట్టం 6 నెలలకే సంఘ సేవను శిక్షగా పేర్కొంది. ప్రభుత్వ సేవకుడు ఇతర వ్యాపారం చేసినప్పుడు క్రిమినల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం న్యాయస్థానంలో హాజరు కానప్పుడు, ప్రభుత్వ ఉద్యోగి తన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా నిలువరించినప్పుడు, రూ. 5,000 మించని వస్తువును మొదటిసారి దొంగిలించినప్పుడు, మద్యం సేవించి బహిరంగ స్థలాల్లో గొడవ దిగినప్పుడు, పరువుకు భంగం కలిగిస్తే సమాజ సేవ చేయాలని కోర్టు ఆదేశించవచ్చు. అయితే ఈ సంఘ సేవ ఎంతకాలం చేయాలో దాని విధి విధానాలేమిటో ఇంకా చెప్పలేదు. పార్లమెంటు నూతన చట్టాలను సమీక్షించి చట్ట సవరణ ద్వారా సంఘ సేవ విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. కేవలం 6 నెలలకే పరిమితం కాకుండా జరిమానా మాత్రమే విధించవచ్చని నిర్దేశించిన వారికి జరిమానాతో పాటు లేదా దానికి బదులుగా సంఘ సేవను న్యాయస్థానాలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలి. ఇంకా ఇటువంటి అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.